తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి కోటా వినుతపై వచ్చిన అభియోగాలపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి కోటా వినుత వద్ద డ్రైవర్గా పనిచేస్తున్న శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్యపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం కోసం పనిచేసిన యువకుడు చనిపోవడం చాలా బాధాకరమన్నారు. రాయుడు అంత్యక్రియల్లో నేను పాల్గొంటానని వెల్లడించారు. అదేవిధంగా బంగారుపాలెంలో మామిడి రైతుల గురించి మాట్లాడుతూ రైతులను కాపాడేటువంటి ప్రభుత్వం ఒక ఎన్డీఏ ప్రభుత్వం అని ఆయన తెలిపారు. మరి 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో తెస్తారని చెప్పి నేను ఎంక్వైరీ చేయడం జరిగింది. పర్సనల్ గా నేను వెళ్తాను, దగ్గర ఉంటాను. ఎందుకంటే కూటమిలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు తమ్ముడికి అన్యాయం జరిగితే తప్పకుండా వచ్చి దగ్గర చూసుకునే బాధ్యత మా మీద. తప్పకుండా అంత్యక్రియలు కూడా మేము పాల్గొంటాం. అట్నే జగన్మోహన్ రెడ్డి గారి గురించి 2 మాటలు చెప్పాలి. మొన్న చిత్తూరు జిల్లాకి ఆయన హుటాహుటిగా సడన్ గా మరి రైతుల మీద అంత ప్రేమ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలే. గడిచిన 5 సంవత్సరాల్లో రైతు ఏం తిన్నాడు, రైతు ఏం అమ్ముకున్నాడు, రైతు బతుకేంటి, రైతు పరిస్థితి ఏంది పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుండి ఈరోజు ప్రతిపక్షంలో మళ్ళీ హెలికాప్టర్ వేసుకొని టకటకా వచ్చేసి ఆడ తీసుకొని 5 ట్రాక్టర్లట. ఆ 5 ట్రాక్టర్లు ప్రకాష్ రెడ్డి అని చెప్పి వాళ్ళు పొలం ఉంటే ఆ పొలం లోపల ట్రాక్టర్ బయట వస్తాయి. ఇమ్మీడియట్ గా దాంట్లో నుంచి అదే ప్రకాష్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ అకౌంట్స్ నుంచి 5 ట్రాక్టర్ డబ్బులు పోతాయి. అయ్యే మామిడికాయలు తెచ్చి ఆడ పోస్తారు. కనీసం మామిడికాయలు పోసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దిగడు. అక్కడ కూడా టాటా చెప్పుకుంటూ పోతాడు. ఇంకా నాకు ఆడ చేసింది రైతుల కోసం పోరాటం చేసింది ఏముందాడ? రైతుల పట్ల చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మోడీ గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు వరకు రైతుల మంచి చెడ్డ చూస్తున్నారంటే అది కేవలం ఈ సంవత్సరం పాటు నుంచి కష్టాల్లో ఉన్నా సరే ఈ రోజు వాళ్ళకి ఆదుకొని 12 రూపాయలు సబ్సిడీ ఇచ్చి చేస్తాను. 4 రూపాయలు సబ్సిడీ మనం ఇస్తాం. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా, నువ్వు ఎప్పుడన్నా రైతులకి ఏమేమి చేసింది పాపాన పోయావా? అదే చెప్తున్నా. మళ్ళీ శివరాజకీయాలను చూసావా? ఆడ కష్టాల్లో రాజకీయం చేస్తాడు, ఇక్కడ కష్టాలు రాజకీయం చేస్తాడు. ఎక్కడన్నా కానీ స్టేట్ లో ఎవడన్నా సావని, ఎవడన్నా ఎక్కడన్నా చంపుకొని, ఎవడన్నా బాధ కానీ ఇప్పుడు ఏదో వచ్చేసి ఏదో చేసేసి ఆయనదే మొత్తం నడిపిస్తాడు, ఆవారాలు చేస్తాడు. దాన్ని మళ్ళా సాక్షిలో కూర్చొని వాళ్ళు ఒక బ్యాక్ డ్రాప్, ఒక డీప్ కండోలెన్స్ వాయిస్ పెట్టి ఏదో జరిగిపోయినట్టు వాళ్ళు చూపిస్తారు. నిజంగానే అంత చిత్తశుద్ధి ఉంటే రాజశేఖర రెడ్డి గారు మహనీయుడు. నేను ఏదో చెప్తాడు ఓపెన్ గా, ఈ వాజ్ ఎ గ్రేట్ లీడర్. ఈ మొత్తం జెనెటికల్ డిసార్డర్ మొత్తం కలిపి రాజారెడ్డి జెనెటిక్స్ వచ్చినాయి. ఇది జెనెటిక్స్ అని ఎక్కడ చూసినా సరే ఏదో ఒక అవకాశం ఉనిపించుకొని ఏదో ఒకటి పిచ్చివాగుడు ఏదో ఒకటి ప్రభుత్వం మీద దుమ్ముపోలి ఇటు తయారైనారు. దయచేసి ఈరోజు అందరి జరిగిపోయిన అరాచక పాలన పోయింది. ఎక్కడ కూడా ఈరోజు రౌడీజం లేవు. మేము ఇంకో మాట చెప్పదలుచుకున్నాం. మేము కూడా గెలిచిన వెంటనే ఆవేశం ఉన్నాం. ఎట్ట చేయాలి, ఏం చేయాలి? నా మీద 19 కేసులు పెట్టినారు. ఎప్పుడు బొజ్జల గోపాలకృష్ణ మా నాన్నగారు మంత్రిగా చేసినారు, 5 టర్మ్స్ ఎమ్మెల్యే చేసినాడు, ఏదో ఒక కేసు లేదు. గంగిరెడ్డి సుబ్బరామరెడ్డి గారు ఆయన ఎమ్మెల్యే చేసినాడు, ఏ కేసు లేడు. పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి గారు మా అమ్మ వాళ్ళ ఆయన అప్పుడెప్పుడో స్వాతంత్రం కోసం కేసులు పెట్టిన తప్ప ఆయన మీద ఎప్పుడు కేసులు లేవు. ఈ అన్నిటి కలిపి 19 కేసులు నా మీద ఉన్నాయి. అంటే 2019 ముందర నేను మంచోండి, 2019 ఎలక్షన్స్ అయిపోయి దొంగన అయిపోయారా? Marvelous infrastructure, tech-enabled learning, excellent placements records, Center of Excellence in Engineering and Innovation, vibrant campus life, state-of-the-art sports facilities, Adi Shankara College of Engineering and Technology Autonomous, Gudur, Tirupati District, Andhra Pradesh, India. Dreams become reality with a perfect platform. Give wings to your ambition. Ignite it with power, with creativity. Let it fly high to reach the sky. Let your passion be high. Take you places. Script your success story and make you a champion in the world of education. We welcome all these
mentor students into Adi Shankara as a successful students. Transform your dreams into reality with Adi Shankara College of Engineering and Technology, Gudu, Tirupati District, Andhra Pradesh, India. Hi Nilor, please subscribe to N3 TV.